డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈగల అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని తారామతి రిసార్ట్స్ లో ఈగల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇక రిసార్ట్స్ లో నిర్వహిస్తున్న జాక్ జాన్సన్ అనే హై ప్రొఫైల్ ఈవెంట్ పై ఈగల అధికారులకు ముందస్తు సమాచారం అందింది. ఇక ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లుగా పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. వీకెండ్ కావడంతో యువత భారీగా తరలి రావడమే కాకుండా ఈ ఈవెంట్ లో బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనిఖీల సమయంలో రిసార్ట్స్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు అనుమానితులకు తక్షణమే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈవెంట్ లో పాల్గొన్న సెలబ్రిటీస్ తో సహా అనుమానితులందరినీ అధికారులు అక్కడికక్కడే డ్రగ్స్ టెస్ట్ చేశారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో సోదాలు జరిగాయి. 36 మంది డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. 6గురిలో 5గురు పురుషులు ఉండగా ఒక మహిళ ఉన్నారు. హైదరాబాద్ గోల్కొండ తారామతి రిసార్ట్స్ లో ఈగల్ టీం సోదాలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పదవి గోల్కొండ తారామతి రిసార్ట్స్ లో జరుగుతున్న జాక్ జాన్ ఈవెంట్ పై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. నిన్న పక్క సమాచారంతో కూడా స్థానిక పోలీసుతో కలిపి ఒక ఆపరేషన్ చేసినట్టుగా చెప్పాల్సింది. సుమారుగా ఇందులో పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన వివిధ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. అయితే ఇందులో సుమారుగా 26 మందికి సంబంధించి కూడా డ్రగ్స్ పరీక్షలు చేసి అందులో 5గురికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అందులో 4గురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఇటు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని పబ్స్ లో కూడా ఒక ఈవెంట్స్ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం ఏర్పాటు చేసి అందులో ఉన్న వారికి డ్రగ్స్ పరీక్ష చేసి అందులో 8 మందికి పాజిటివ్ వచ్చింది. తాజాగా వీకెండ్స్ టైంలో ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ పబ్స్ కేంద్రంగా డ్రగ్స్ తీసుకున్న వారు వస్తున్నట్లుగా గుర్తించిన ఈగల్ టీం కూడా నిన్న గోల్కొండ తారామతి రిసార్ట్ లో కూడా ఈ పెద్ద ఈవెంట్ జాక్సన్స్ ఈవెంట్ పేరుతో కూడా పెద్ద ఈవెంట్ జరగడంతో నగరంలో పలువురు తో పాటు బాలీవుడ్ సంబంధించినట్లు కూడా పాల్గొన్నట్లుగా పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం కూడా ఏ కాలంలో రైడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో 25 మందికి సంబంధించి కూడా టెస్ట్ చేస్తే ప్రస్తుతానికైతే 5గురికి పాజిటివ్ వస్తుంది. వీరు ఎక్కడ డ్రగ్స్ సేవించారు, ఎందుకంటే ఇటు హైదరాబాద్ లో ఈ పబ్స్ రిసార్ట్స్ లో ఈ జరిగే ఈవెంట్ సంబంధించి కూడా చాలా మంది బయట డ్రగ్స్ తీసుకొని వచ్చి ఈవెంట్ లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి లేకపోతే ఈవెంట్ లోనే ఈ 5గురు డ్రగ్స్ సేవించారా, లేకపోతే వీరికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారన్న సమాచారం కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి అయితే ఈగల్ టీం అదుపులో ఉన్న 5గురు కూడా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించిన వారుగా చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ లోని వీకెండ్ సమయంలో ముఖ్యంగా శనివారం, ఆదివారం సమయంలో జరిగే ఈ తరహా ఈవెంట్ సంబంధించి కూడా కొంతమంది డ్రగ్స్ తీసుకొస్తున్నట్టుగా పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా ఈగల్ టీం స్థానిక టాస్క్ ఫోర్స్ తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ సుమారుగా 2-3 గంటల పాటు ఈవెంట్ మరి కొద్ది సేపట్లో ముగుస్తున్న సమయంలో కూడా ఒక్కసారిగా ఈగల్ టీం రైడ్ చేయడంతో సుమారుగా మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఒక 5 నుంచి 1000 మందికి పైగా ఈవెంట్ లో కస్టమర్లు పాల్గొన్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. కానీ కేవలం 25 మందికి మాత్రమే డ్రగ్స్ టెస్ట్ చేసి అందులో 5గురికి పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈగల్ టీం అఫీషియల్ గా ఇంకా ప్రకటించాల్సి ఉంది. కిరణ్, అంటే ప్రాథమికంగా ఈ నిందితుల నుంచి ఎవరైతే 6గురు ఉన్నారో వారు ప్రాథమికంగా ఎలాంటి వివరాలు వెల్లడిస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడైనా తీసుకుని రావడం జరిగిందా, ఈవెంట్ లోనే దాన్ని సప్లై చేశారా, నిర్వాహకులను ఏమైనా వారిని విచారించడం జరిగిందా? ప్రస్తుతానికి అయితే ఈగల్ టీం చెప్తున్న వివరాల ప్రకారం అయితే 25 మందికి సంబంధించి కూడా ఈవెంట్ లో పాల్గొన్న వారికి కేవలం కొంత అనుమానాస్పదంగా ఉన్న వారికి మాత్రమే ఈ ర్యాండమ్ ర్యాపిడ్
సంబంధించిన టెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం రావాల్సి ఉంటుంది. ఇందులో కేవలం 20 మందికి చేశారా లేకపోతే ఇంకెవరైనా ఎక్కువ సంఖ్య ఉందన్న సమాచారం రావాలి. ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 25 మందికి మాత్రమే టెస్ట్ చేశారు. అందులో 5గురికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణని డ్రగ్స్ రహిత తెలంగాణ మార్చడంలో ఈగల్ టీం ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా? ఎందుకంటే ఈ వరుసగా జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఈ నేపథ్యంలో మనం గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యంగా పబ్స్, అదేవిధంగా రిసార్ట్స్ లో జరిగే ఈవెంట్స్, అదేవిధంగా కొన్ని చోట్ల జరిగే ఈవెంట్స్ లో ఆధారంగా ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టుగా ఈగల్ టీం కి పక్కా సమాచారం ఉంది. గతంలో పట్టుకున్న ఈ ఎవరైతే డ్రగ్స్ విక్రయదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన చైన్ లింక్స్ ను ట్రేస్ అవుట్ చేసినప్పుడు కూడా ఈ తరహా సంబంధించిన ఈవెంట్ లో కూడా కొంతమంది ఆ డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కొంతమంది ఈవెంట్స్ పబ్బుల్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తీసుకొచ్చి పట్టుబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ముందు కూర్చుంటా పైన కూర్చో మొత్తానికి డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విభాగం ఈగల అధికారులైతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గోల్కొండ పరిధిలోని తారామతి రిసార్ట్స్ లో ఈగల్ టీం అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగింది. రిసార్ట్స్ లో నిర్వహిస్తున్నటువంటి జాక్ జాన్సన్ అనే హై ప్రొఫైల్ ఈవెంట్ పై ఈగల్ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇక వీకెండ్ కావడంతో యువత భారీగా తరలి రావడమే కాకుండా ఈ ఈవెంట్ లో బాలీవుడ్ కి చెందినటువంటి పలువురు నటులు కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. తనిఖీల సమయంలో రిసార్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అధికారులు అనుమానితులకు తక్షణమే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఈవెంట్ లో పాల్గొన్న సెలబ్రిటీస్ తో సహా అనుమానితులందరికీ అధికారులు అక్కడికక్కడే డ్రగ్స్ టెస్టులు చేశారు. ఈగల్ టీం అలాగే టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో సోదాలు జరిగాయి. 36 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 6గురిలో 5గురు పురుషులు ఉండగా ఒక మహిళ కూడా ఉన్నారు.